మానవ సమాజం నిజంగానే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడినటువంటి సంఘటన. ఏమాత్రము జంతువులకి మనుషులకి మధ్య తేడా ఉండేది, బుద్ధి జ్ఞానం మనుషులకు ఉంటుంది, అలాంటి జ్ఞానం జంతువులకు. ఒక కుక్క అరిచిన పాపానికి ఆ కుక్క ఎవరిది అని చెప్పేసి ఆ ఇంటి యొక్క ఇల్లాలను స్త్రీలను పట్టుకొని ఇష్టానుసారం కొట్టేసినటువంటి దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో గుర్రంకొండ మండలం శీలంవారిపల్లిలో జరిగింది. నిజంగానే ఒక గిరిజన కుటుంబానికి, ఎరుకుల కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం శీలంవారిపల్లిలో దాదాపుగా ఊరి పుట్టినప్పటి నుంచి అక్కడే నివాసం ఏర్పరచుకొని బతుకుతున్నటువంటి కుటుంబం కేవలం అడవిని నమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళు గుట్లెళ్ళుకుంటూ, చెట్లెళ్ళుకుంటూ, గొర్రెలు కాచుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వారిపైన అక్కసుతో 100 ఇండ్ల మధ్య ఒక తక్కువ కులమనే ఒక గిరిజన మహిళ కుటుంబం ఉందనే ఒక అక్కసుతో, కుల వివక్షతతో ఆమెను మనసులో పెట్టుకొని దారుణాది దారుణంగా కొట్టడమే కాకుండా మాటలు చెప్పలేని రీతిగా ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించి చెయ్యి కూడా విరిచేసినటువంటి దుర్ఘటన జరగడం నిజంగానే బాధాకరము. ఈ విషయం పైన 12వ తేదీ గుర్రంకొండ మండలంలో జరిగితే 3-4 దఫాలుగా పోలీస్ స్టేషన్ల చుట్టూ, గుర్రంకొండ పోలీస్ స్టేషన్ చుట్టూ మా వాళ్ళు తిరిగితే ఏమాత్రం కనికరం లేకుండా, కేసు కూడా నమోదు చేయకుండా వాళ్ళని ఈ రకంగా పంపించేయడం అనేది దారుణమైన విషయము. ఈరోజు మదనపల్లి హాస్పిటల్కు చెయ్యి విరగడం ద్వారా హాస్పిటల్కు చేరుకున్నారు కాబట్టి ఇక్కడ పత్రికా విలేకరులు వచ్చి దీన్ని సమాజానికి తెలియజేయడం, లేకుంటే ఈ సంఘటన కాలక్రమంలో కలిసిపోయేది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇంకైనా ప్రభుత్వము, కలెక్టర్, సబ్ కలెక్టర్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి, ముఖ్యంగా డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంటు, ఈ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి వెంటనే ఈమెకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం బహుజన సేనగా. ఏదైతే కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తిని తిట్టారని, కొట్టేకి వచ్చారని ఆయన చూపిన చొరవ వెంటనే కలెక్టర్ గారు మదనపల్లికి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఒక మహిళకు చెయ్యి వించేశారు, ప్రాణాపాయ స్థితిలో చేశారు, దారుణమైన శారీరక హింస పెట్టారు. అలాంటి మహిళలకు అండగా కలెక్టర్ గారు కూడా నిలబడాలని చెప్పేసి మేము బహుజన సేనగా కోరుకుంటున్నాం. ఈ మహిళకు వెంటనే న్యాయం చేయాలి, లేకపోతే ఈ విషయాన్ని హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాము. అక్కడి నుంచి అయినా సరే ఈమెకు న్యాయం జరిగే రకంగా ఎవరైతే ఏమైనా ఆ గ్రామానికి, శీలంవారిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్, బాలకృష్ణ అనే వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి వాళ్ళకి రిమాండ్కు పంపించి తదుపరి కేసు విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే శీలంవారిపల్లిలో ఉన్నటువంటి ఈమె అలివేలమ్మకు న్యాయం జరగాల, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.